హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, ఈజీగా కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ని ఈ విధంగా 4 మడతలు ఉండే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం ఈ విధంగా మనకి ఓపెన్స్ ఏమో ఆపోజిట్ సైడ్స్ ఉండే విధంగా పెట్టుకోవాలి. మనకి ఫోల్డింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు మనం లూజ్ కుట్టు, మనకి కుట్టు కోసం ఈ విధంగా నేను మార్కింగ్ వేసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ చంక భాగం దగ్గర ఇది కుట్టు ఉంది కదా, జాయింట్ కుట్టు, అది ఎక్కడ ఉందో అక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 8 ఇంచుల వరకు ఉంది. సో ఖర్చుతో సహా కలుపుకొని 8 ఇంచులు ఉంది కాబట్టి సేమ్ అంతే వేసుకుంటున్నాను. మనకి షోల్డర్ దగ్గర కూడా ఈ విధంగా నేను ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు లేదా మీకు 1/2 ఇంచ్ అయినా వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1/2 ఇంచ్ అంత వేసుకోండి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి లోపలికి 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్కింగ్, 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా వేసుకొని మనకి షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ని టచ్ చేస్తూ 1 ఇంచ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ని టచ్ చేస్తూ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా లోపలికి ఇక్కడ మనం చంక భాగం దగ్గర క్రాస్గా లోపలికి ఈ హ్యాండ్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ హ్యాండ్స్ యొక్క కుట్టు ఉంది కదా, ఆ లూజ్ కుట్టుని దగ్గర ఒక మార్కింగ్, అలాగే మనకి ఖర్చు కోసం మనకి బ్లౌజ్కి ఎంత ఉందో అలా వేసుకోవాలి. లేదా ఒక 2.5 లేదా 1.5 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. మనకి చంక కుట్టు దగ్గర కూడా ఏ విధంగా మనకి లూజ్ కుట్టు ఉందో అది కూడా ఈ విధంగా నేను సేమ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిని మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను టేప్ ఏమీ ఎక్కువ యూజ్ చేయలేదు. మనకి బ్లౌజ్కి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా, సేమ్ అదే కొలతతో మనకి ఖర్చు కోసం లోపలికి ఉండే విధంగా ఒక 1/2 ఇంచు అలా ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర చిన్న టక్ మార్క్ పెట్టుకోవాలి. అలాగే మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మనం ఇక్కడ హ్యాండ్స్ లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ లోతు వచ్చేసి మనకి 3/4 ఇంచు తీసుకుంటున్నాను. మరి కొంచెం బక్కగా ఉండే వాళ్ళైతే 1/2 ఇంచ్ అలా తీసుకోండి. ఇదైతే ఏ సైజు వరకైనా 1/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా లోపలికి ఒక 3/4 ఇంచ్కి ఈ విధంగా లోతు, హ్యాండ్స్ యొక్క లోతు అనేది తీసుకోవాలి ముందు వైపుకి. ఇక్కడైతే నేను ఈ హ్యాండ్స్ లోతుని తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దీనిని కట్ చేయను, బ్లౌజ్ హ్యాండ్స్ జాయింట్ చేస్తాను కదా, అప్పుడైతే దీనిని కట్ చేసి జాయింట్ అయితే చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. అక్కడ మనకి ముందు వైపు ఎడ్ సైడ్ వస్తుందో అక్కడ ఒక చిన్న టక్ మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను మధ్యలో హ్యాండ్స్ జాయింట్ వచ్చింది కదా, జాయింట్ని కూడా కట్ చేసేసాను. అలాగే మనకి సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి ఈ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి క్లాత్ అనేది ఫస్ట్ మనం స్టార్టింగ్ పెడతాం కదా, అక్కడ మనకి క్రాస్ ఏమైనా ఉంటే చివరి భాగంలో ఆ క్రాస్ అనేది తీసుకొని క్లాత్ అంతా కూడా సమానంగా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కుట్టు వేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు చిన్న మనకి మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా మొత్తం సింగిల్ ఫోల్డింగ్ ఉండే విధంగా దీనిని పెట్టేసుకున్నాను. ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఫస్ట్ నేను తీసుకుంటానండి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, కొలత బ్లౌజ్కి మధ్యలో ఏ ఉక్సుల పట్టి మధ్యలో గ్యాప్ ఎలా వచ్చిందో అలా గ్యాప్ వచ్చినా కూడా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలా వచ్చినా కూడా బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది. కొంతమంది అనుకుంటారు అలా వస్తే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదేమో అనుకుని, ఎలా వచ్చినా మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను చెప్పిన టిప్స్ని కనుక ఫాలో అవుతూ బ్లౌజ్ కటింగ్ చేశారంటే, ఎప్పుడైతే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్ యొక్క పొడవు ఎంత ఉందో ఇక్కడ నేను బ్లౌజ్తోనే ఈ విధంగా కొలుచుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ వరకు నేను ఇది కింద ఖర్చు కోసం వదిలేసుకుంటున్నాను. కింద ఖర్చుకు వదిలేసి పైన మనకి ఇది ఖర్చుతో సహా కలుపుకొని ఎంత పొడవు ఉందో అంత పొడవుకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఖర్చు కోసం. అలాగే మనకి కుట్టు మధ్యలో వేసుకుంటాం కదా అక్కడ అన్నమాట. ఇది వచ్చేసి మనకి మొత్తం కలిపేసుకొని 16 ఇంచులు ఉంది ఖర్చుతో సహా కలుపుకొని. అందుకనే నేను ఇది కొంచెం 5.5 ఇంచులకి ఉండే విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించుకుంటున్నాను పొడవు వచ్చేసి. ఎందుకంటే మనకి ఎక్కువ పొడవు ఉన్నా కూడా భుజాలు జారిపోతాయి కాబట్టి. ఇది నార్మల్ బ్లౌజ్, కొన్నిసార్లు క్లాత్ జారుతూ ఉంటాయి. సో సైజ్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడైతే మనకి ఈ బ్లౌజ్ యొక్క వెడల్పుని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఆ లూజ్ కుట్టు ఎక్కడ ఉందో ఆ కుట్టుకి ఒక మార్కింగ్, అలాగే మనకి ఈ నడుం కుట్టు వేసుకుంటాం కదా, ఆ నడుం కుట్టుకి
1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ఖర్చు కోసం 1.5 లేదా 2 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకి బ్యాక్ సైడ్ నెక్ పాత బ్లౌజ్కి ఎంత ఇది డీప్ నెక్ ఉందో ఆ సైజ్కి కింద ఖర్చును వదిలేసి ఈ విధంగా మనం అది ఖర్చు కోసం అలాగే మనకి లోపల ఫోల్డింగ్కి ఇలా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ని పైకి ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి సైడ్ జాయింట్ ఉంది కదా, కింద నుంచి ఈ విధంగా మనకి ఖర్చుకు వదిలేసుకొని పైన ఈ విధంగా సమానంగా పెట్టేసి ఆ జాయింట్ దగ్గర అలాగే పైనకి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఈ చంక భాగం దగ్గర కూడా సైడ్ జాయింట్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం షోల్డర్ కోసం 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఈ నెక్ డీప్ని తీసేసి ఇక్కడ మనం ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా షోల్డర్కి ఈ విధంగా 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మనకి 2.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ గల్లనైతే ఈ విధంగా కింది వరకు డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కింద వైపు నెక్ దగ్గర కొంచెం ఎక్కువ వెడల్పు కావాలనుకుంటే ఇక్కడ మనకి ఇలా రౌండ్గా వచ్చేటట్టు 1 ఇంచ్కి ఈ విధంగా లోపలికి మార్కింగ్ చేసుకొని రౌండ్గా వచ్చేటట్టు పెట్టుకోండి. ఒకవేళ మీకు భుజాలు ఎక్కువగా జారుతున్నాయి అనుకుంటే కనుక ఇది నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచులకి అలా తీసుకోండి. నార్మల్గా అయితే మనకి 2.5 తీసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం డీప్ నెక్ తీసుకునే వాళ్ళైతే ఇది 2 ఇంచులకి అలా తీసేసుకొని ముందు నెక్ని డీప్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచుల నుంచి ఈ విధంగా మనకి ఇది ఇక్కడి నుంచి మనకి ఈ విధంగా క్రాస్గా వచ్చింది కదా, ఇలా కొన్నిసార్లు బ్లౌజ్ ఇది కొలతల్ని పట్టి కూడా ఈ విధంగా క్రాస్గా వస్తుంది. అలాగే మనకి ఈ చంక డౌన్ నుంచి స్ట్రైట్గా అయినా వస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఈ విధంగా ఈ నడుం కుట్టికి 4 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ మధ్యలో 6 ఇంచులకి తీసుకున్నాం కదా, అక్కడి నుంచి 1.5 ఇంచులకి ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి ఈ విధంగా చంక డౌన్ అనేది క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఇందాక నేను స్ట్రైట్గా అయినా వస్తుంది, కొంచెం క్రాస్గా అయినా వస్తుంది, మనం బ్లౌజ్ కొలతను పట్టి తీసుకోవచ్చు అనేసి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ అయితే. ఎప్పుడైతే నేను ఈ గల్లని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను, ఇక్కడ మీకు నెక్ అనేది ఇంకొంచెం డీప్గా కావాలి అనుకుంటే ఇక్కడ మనకి ఈ నెక్ డీప్ తీసుకునే దగ్గర కింద వైపు మనకి నడుము దగ్గర 2.5 ఇంచులకి కాకుండా 3 ఇంచులకి కొంచెం లోపలికి డీప్ తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా నేను ఇంకో వీడియోలో ఎలా చేసుకోవాలి అనేది మీకు పెడతాను. ఇప్పుడైతే నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే దీనిని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను లోతు కూడా ఇక్కడ కట్ చేసేటప్పుడు కత్తెరని కొంచెం స్ట్రైట్గానే పట్టుకొని కట్ చేయాలి. మనకి కింద క్లాత్ పైన క్లాత్ కూడా రెండు సమానంగా కట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి నెక్ డీప్ వచ్చేసి మరీ డీప్ లేకుండా ఈ విధంగా రౌండ్గా వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ పార్ట్ని ఆధారంగా పెట్టుకొని ముందు పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇది మనకి ఎటువైపు సెట్ అవుతుందో చూసుకోవాలి. ఇది క్లాత్ మనకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా నేను దీనిని పెట్టేసుకొని సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా బ్లౌజ్ని క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న ప్రకారం దీని చుట్టూ కూడా మనం చాక్ పీస్తోని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో ఇంకా వేరే బ్లౌజ్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిలో నేను ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా క్లాత్ని పెట్టుకొని కట్ చేసుకోవాలి అనేది కొత్త వారి కోసం అనే వీడియోస్ కూడా చేశాను. అవి చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతాయి. ఈ క్లాత్ని ఎప్పుడైనా సరే ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. కొన్నిసార్లు అయితే మనం ఈ క్లాత్ని అటు ఇటు మనం పట్టుకొని చూసినప్పుడు స్ట్రైట్గా అలాగే అడ్డంగా పట్టుకొని చూసినప్పుడు మధ్యలో క్లాత్ అనేది సాగుతుంది. ఇక్కడైతే నేను ఆ విధంగా పట్టుకొని చూపించలేదు. ఫస్ట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనకి ఉక్సులు ఎటు సైడ్ ఉందో అటు సైడ్ నుంచి ఆ నెక్ సైడ్ నుంచి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. మనకి ఇది ఖర్చుతో సహా కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఖర్చుతో సహా కలుపుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ నెక్ని రౌండ్గా తిప్పుకుంటూ ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని మెల్లిగా నేను ఈ నెక్ని డ్రా చేసుకుంటున్నాను.
సైడ్కి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను చూడండి. ఈ తర్వాత మనం స్ట్రైట్గా ఉంది కదా, ఈ లైన్కి ఈ విధంగా కలిపేసుకొని కింద ఉన్న ఈ లైన్కి కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోయింది. పాత బ్లౌజ్కి సమానంగా వచ్చిందా లేదా తర్వాత మీరు చూసుకోవచ్చు టేప్తోనైనా. ఇప్పుడు మనకి ఒకటో ఉక్సు దగ్గర నుంచి 4వ ఉక్సు దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలా కాకుండా మీరు ఈ ముందు షేప్ పట్టిని తీసేసి అలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. అటు ఇటు కొంచెం ఖర్చు వదిలేసుకొని ఇక్కడైతే నేను ఒకటో ఉక్సు నుంచి 4వ ఉక్సుకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అలాగే మనకి ఇది ముందు వైపు పొడవు వచ్చేసి ఛాతీ యొక్క పొడవు వచ్చేసి మనకి బ్లౌజ్కి ఎంత ఉందో అంతా వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఇది 13 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది ఒక 1/2 ఇంచు ఖర్చుకి వెళ్ళిపోతుంది కదా కింద, అది పోను మనకి 12.5 ఇంచులు వస్తుంది. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది సైడ్ జాయింట్ కింద చూసారు కదా, ఇది షేప్ పట్టికి 2 ఇంచులకి ఈ విధంగా వదిలేసుకొని మనకి కింద జాయింట్ ఎక్కడైతే ఉందో ఆ విధంగా నేను దీనిని అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. చంక భాగం దగ్గర నుంచి ఈ విధంగా మనకి ఇది లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇది క్రాస్గా కావాలనుకుంటే ఈ విధంగా కొంచెం పైకి క్రాస్గా అయినా తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు కింద మనం షేప్ పట్టిని కూడా కొంచెం క్రాస్గా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ముందు పార్ట్ అనేది ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాను. అక్కడి నుంచి మనకి ఈ చంక ముందు భాగంకి చంక లోతు వచ్చేసి 1/2 ఇంచు తీసుకోవాలి. 1/2 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని 1/2 ఇంచుని కొంచెం ఈ విధంగా డ్రా చేసుకుంటూ మనం ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది చంక కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకి చివరి దాకా కూడా మనం ఈ లోతుని తీసుకోకూడదు. ఇది చంక రౌండ్ వరకు మాత్రమే ఈ డౌన్ అనేది తీసుకోవాలి. చంక డౌన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ నేను ఈ విధంగానైతే దీనిని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి చంక డౌను బ్యాక్ పార్ట్లో 6 ఇంచులకి తీసుకున్నాం కదా, అది కరెక్ట్గా తీసుకుంటేనే మనకి ఇది ఎక్కడ కూడా పట్టేసినట్టుగా కాకుండా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. కొంతమంది బక్కగా ఉన్న వాళ్ళకైతే అది 1.5 ఇంచుల వరకు ఈ డౌన్ అనేది తీసుకొని మనం బ్యాక్ పార్ట్ని అలా తీసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు ఒక విషయం మర్చిపోయాను. అది ఏంటి అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మనం ఇది నడుం కుట్టు కోసం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది కాకుండా మనకి ఫ్రంట్ పార్ట్కి ఉక్సులకు మధ్య గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ 1 ఇంచు మందం ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఇలా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. కింద వైపు మాత్రమే 1 ఇంచు ఉండేటట్టు పెట్టేసుకుంటే ఇక్కడ మనం ఆ కుట్టు వేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ముందుకి చంక సైడు క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చంక డౌన్ని కూడా ఇప్పుడే తీసుకోవాలి. ఈ ముందు పార్ట్కి హ్యాండ్స్కి అయితే మనం కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ కట్ చేసుకున్నాక ఇప్పుడు నేను డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్కి మనకి షోల్డర్ మధ్యలో నుంచి చూడండి ఈ విధంగా నేను కింద నుంచి ఈ లైన్ ఉంది కదా, లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడి నుంచి కిందికి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది, మనకి 1 ఇంచు వరకు ఉంది. ఇది మనకి కుట్టు వేసుకున్నది ముందు వైపుకి. మనకి పాత బ్లౌజ్కి వచ్చేసి 1 ఇంచుకు ఉంది. అటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అది వాళ్ళ బ్లౌజ్ కొలతని బట్టి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మీకు ఈజీగా అర్థం అవడం కోసం దీనిని కొలత పెట్టుకొని మీరు మార్కింగ్ అయినా చేసుకోవచ్చు. లేదా మనకి హెవీ చెస్ట్, ఒకవేళ హెవీ చెస్ట్ ఉందనుకోండి 1.5 ఇంచులకి లేదా 2 ఇంచులకి అలా మీరు ఆ బ్లౌజ్ కొలతల్ని బట్టి వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మీకు చెస్ట్ అనేది ఎంత పెద్దగా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే నేను ఈ ఉక్సులు పట్టి సైడ్ కూడా మధ్యలోకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. 2.5 ఇంచులకి ఈ విధంగా చిన్నగా లైన్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం చంక భాగం సైడ్ కూడా ఇక్కడ వీటి కొలతని చూసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది కింద వైపు మనకి ఇది స్ట్రైట్గా థిక్నెస్ ఎక్కువగా రావాలి ఛాతీ భాగం అనుకుంటే 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటి మధ్యలో గ్యాప్ కూడా 2.5 వచ్చేటట్టు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని చూడండి, మూడింటికి మధ్యలో 2.5 ఇంచుల గ్యాప్ ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకొని దీన్ని అయితే ఈ విధంగా మనం చంక సైడ్ లైన్స్ అనేవి వేసుకోవాలి. కింద సైడ్ మనం 3 ఇంచులకి తీసుకుంటే కనుక మనకి మూడింటి మధ్యలో గ్యాప్ అనేది కొంచెం అటు ఇటుగా తక్కువ అవుతుంది. 2.5 ఇంచులకి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి
ఈ షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి బ్లౌజ్కి. పాత బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఇక్కడ మనకి బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా కట్ చేసేటప్పుడే మనకి తెలిసిపోతుందనమాట. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఈ విధంగా చూసుకుంటానమాట. ఇలా పెడితే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది, కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేది రాంది. ఇక్కడ మనకి ఈ షేప్ బెల్ట్ మనకి పాత బ్లౌజ్కి కొలత బ్లౌజ్కి ఎంత ఉందో 3.5 ఇంచులకు ఉంది. అదేవిధంగా నేను దీనికి కూడా ఖర్చుతో సహా కలుపుకొని 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది మనకి ఒకటి కుట్టుకి అలాగే పైన ఖర్చుకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎంత పొడవు ఉందో అంతే పొడవుకి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనకి ఈ నడుం సైడ్ కూడా మనకి ఇది ఎంత ఉందో వెడల్పు అనేది చూసుకొని దీని ప్రకారం అయితే దీనిని డైరెక్ట్గా పెట్టుకొనైనా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా టేప్తో పెట్టుకొనైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది 2.5 ఇంచుల వరకు ఉంది అనుకుంటా. మనకి ఖర్చుతో సహా కావాలి కాబట్టి ఒక 3 ఇంచులకి ఒక 1/2 ఇంచు కలుపుకేసుకొని ఆ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కొన్నిసార్లు మనకి ఈ షేప్ బెల్ట్ అనేది కొన్నిసార్లు మధ్యలో కూడా మనకి కొంచెం పెద్దగా కానీ చిన్నగా కానీ ఉంటుంది. అక్కడ కూడా నేను ఇది మధ్యలోకి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను క్రాస్గా దీన్ని అయితే మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది మనం ఆల్రెడీ ముందు భాగంకి క్రాస్గా షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసాం కాబట్టి ఈ షేప్ బెల్ట్ని కూడా కొంచెం క్రాస్గా ఉండే విధంగానే మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటే మనకి ముందు పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్కడ కూడా మనకి క్రాస్ వెళ్ళకుండా. ఇక్కడ మీకు డబల్ కావాలనుకుంటే ఇది షేప్ బెల్ట్ అనేది కొన్నిసార్లు మనం ఎక్కువ కొంచెం లోపల ఇంకో క్లాత్ వేస్తాం కదా, ఇక్కడ మీరు ఇదే కొలతతో ఇంకో మడతని కూడా కట్ చేసుకోవచ్చు, 2 మడతలు ఉండే విధంగా, లేదా వేరే క్లాత్ ఏదైనా కూడా పెట్టింది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి షేప్ బెల్ట్ పెట్టిన తర్వాత చూడండి మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇక్కడ మనం దీనిని ఈ విధంగా కుట్టినప్పుడు సైడ్కి ఉన్న ఈ క్లాత్ కూడా ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇక్కడే తెలిసిపోతుంది మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుట్టిన తర్వాత సెట్ అయిపోతుంది అనేసి. ఇప్పుడైతే మిగిలిన క్లాత్లో మనకి నడుం పట్టీ కావాలి వెనకాల సైడ్ వేసుకోవడానికి. నడుం పట్టీ ఇక్కడ మనకి పొడుగ్గా ఉండే క్లాత్ని చూసుకొని ఇక్కడ మనకి 1 ఇంచ్ వెడల్పుగా ఉండేటట్టు చూసుకొని ఈ పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ నడుం పట్టీకి తక్కువ పడకుండా సరిపోయేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సన్న పట్టీ కావాలంటే కొంచెం సన్నగానే కట్ చేసుకోవచ్చు, లేదా పెద్దగానే చేసుకోవచ్చు. మిగిలిన దాంట్లో మనకి ఉక్సుల పట్టీకి అలాగే మనకి కాజా పట్టీకి కూడా కావాలి కాబట్టి మిగిలిన క్లాత్ని ఆ విధంగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ పక్కన పెట్టేసుకుంటున్నాను సపరేట్గా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని నేను చేతి పని లేకుండా డైరెక్ట్గా కుట్టు ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక 1/4 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసేసి మరొక 1/4 ఇంచు ఇలా పైన మనకి సన్న పట్టీ వచ్చే విధంగా చూసుకొని దీన్నైతే ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా సన్న కుట్టు వేసుకొని దీనిని కనుక కుట్టుకుంటే మనకి చేతి పని చేసే అవసరమే ఉండదు, చాలా నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి పట్టీ కూడా చిన్నగా నీట్గా కొంచెం స్టిఫ్గా ఉంటుంది. దీనిని ఈ హ్యాండ్స్ని ఈ విధంగా తిప్పేసి మరోవైపు మనకి చివరి నుంచి కూడా ఇంకొక కుట్టుని వేసుకుంటే మనకి ఈ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ ఇలా కాకుండా మీరు ఒకటే కుట్టు వేసుకొని ఆ తర్వాత చేతి పని చేశాక దానిని ఇప్పాలనుకుంటే ఇప్పేయచ్చు. ఇలా నేను 2 హ్యాండ్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఒకటే సైడ్ మనం దీనిని మార్కింగ్ చేసాం కాబట్టి ఇంకొక సైడ్ మనకి మార్కింగ్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఈ క్లాత్ని ఈ విధంగా రివర్స్లో పెట్టేసి దాన్ని చాక్ పీస్ అంతా కూడా ఈ విధంగా అచ్చుపడే విధంగా పెట్టేసి ఈ విధంగా నేను కుట్టేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న ప్రకారం 4 ఇంచుల వరకు ఈ విధంగా 4 లేదా మీకు 4.5 ఇంచుల వరకైనా ఈ విధంగా మనం ఈ నడుము కుట్టుని వేసుకోవచ్చు. నడుము కుట్టు వేసుకున్నాక ఇక్కడ నేను ఆల్రెడీ ఈ నడుము పట్టిని ముందే ఒకవైపు ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని అయితే ఈ విధంగా కింద ఒక 1/4 ఇంచు మందం ఖర్చు ఉండేటట్టుగా చూసుకొని ఇక్కడ మనం ఈ నడుము కుట్టు దగ్గర చిన్నగా ఒక కుర్చీ వచ్చేలాగా పెట్టేసుకొని దీన్ని అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈ కుర్చీ పెట్టడం వలన మనకి నడుము పట్టేసినట్టుగా ఉండకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఖర్చు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను ఇది డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి ఖర్చు ఎక్కువ ఉండే విధంగా లేకుండా ఒక 1/4 ఇంచు ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. లోపల వైపు నుంచి కూడా ఈ విధంగా తిప్పేసుకొని కుట్టు అయితే వేసుకున్నాను మధ్యలోకించి. ఇప్పుడు మనం ఈ నడుము పట్టీని వేసుకున్నాం కదా, ఆ నడుము పట్టీని లోపల వైపుకి ఈ విధంగా మడిచేసుకుంటూ ఈ
నడుం పట్టి చివరి నుంచి కూడా ఈ విధంగా కుట్టు వేసుకుంటే మనకి నడుం పట్టి అనేది చేతి పని లేకుండానే ఇలా నీట్గా రెడీ అయిపోతుంది. కావాలంటే మీరు పెద్ద కుట్టు వేసుకొని ఆ నడుం పట్టిని చేతి పని చేసుకొనన్నా వేపుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా నేను డైరెక్ట్గా ఈ విధంగా కుట్టు వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి పఫ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఈ క్లాత్ని కొంచెం చెస్ట్ ఉండేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకుంటే మనకి ఏ జాతి అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కాబట్టి ఎటువైపు మనకి చెస్ట్ సైడ్, అలాగే మనకి ఉక్సులు పట్టి, అలాగే మనకి చంక భాగం వైపు 3 వైపులా కూడా ఈ విధంగా మనం కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కుట్టు మనకి ఇది కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి టేప్ పెట్టి. ఎందుకంటే మనకి కుట్టిన తర్వాత చూసుకుంటే మనకి యూజ్ ఉండదు కాబట్టి ముందే చూసుకుని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది షేప్ అనేది కరెక్ట్గా రాలేదు, అందుకే నేను ఈ విధంగా మళ్ళీ ఇంకొక కుట్టు వేశాను. లోపల ఉన్న కుట్టుని తీసేసాను. ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా పఫ్ అనేది వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ నేను చంక భాగం సైడ్ అలాగే ఉక్సులు పట్టి సైడ్ కూడా ఆల్రెడీ కుట్టు వేసేసాను. రెండు కూడా ఈ విధంగా వచ్చాయి చూడండి మనకి. రెండింటికి కూడా ఈ విధంగా వేసేసాను. ఒకవేళ హెవీ చెస్ట్ ఉందనుకోండి, ఇంకొంచెం ముందు నుంచి మనం కుట్టు వేసుకుంటే మనకి ఈ పఫ్ అనేది ఇంకొంచెం పెద్దగా వస్తుంది. ఆల్రెడీ నేను ఈ డబల్ క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకున్నాను, షేప్ బెల్ట్ని. ఇప్పుడు మనం 3.5 ఇంచులు ఎటైతే తీసుకున్నామో వాటిని ఈ విధంగా ఉక్సులు పట్టి సైడ్ ఉండేటట్టుగా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నాను. కింద మనం ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ని కుట్టులోకి రాకుండా ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసుకొని రెండింటిని కూడా జాయింట్ అయితే చేసుకున్నాను. 2 షేప్ పట్టీలని జాయింట్ చేశాక కింద నుంచి కూడా ఇంకొక కుట్టుని వేసుకుంటే మనకి 2 షేప్ పట్టీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ ఒక సైడ్ ఉక్సు పట్టీని వేసుకుంటున్నాను. పైన కొంచెం ఫోల్డింగ్ చేసేసి కింద కూడా కొంచెం ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసేసి చిన్నగా ఈ విధంగా కుట్టుని వేసుకున్నాను. దీనిని ఈ విధంగా తిప్పేసుకొని మధ్యలోకించి ఈ విధంగా మనం కుట్టుని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ని లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి పావించ్ అంత లోపలికి ఫోల్డింగ్ చేసి మరొక పావించు లోపలికి ఈ విధంగా పట్టి వచ్చే విధంగా పెట్టేసుకొని మనం దీనిని కుట్టు వేసుకుంటే మనకి ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనకి ఈ కొంచెం ఉక్సులు వచ్చే విధంగా సన్నగా వేసుకుంటే సరిపోతుంది, మరీ పెద్దగా లేకుండా. ఇక్కడైతే ఈ విధంగా నేను రైట్ సైడ్ వస్తాయి మనకి ఉక్సులు కాబట్టి రైట్ సైడ్ని ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టీ కోసం ఈ బ్లౌజ్ని మనకి తిప్పి వేసుకోవాలి. రివర్స్ వైపు ఈ విధంగా వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ క్లాత్కి సరిపడా క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మనం దీన్ని అయితే ఈ విధంగా డబుల్ క్లాత్ వచ్చేటట్టుగా చూసుకొని పెట్టేసుకున్నాను. కింద వైపు కూడా కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది, ఖర్చు అనేది కనిపించకుండా. ఈ క్లాత్ అనేది మధ్యలో మనకి సరిగా కుట్టు అనేది రాలేదు కాబట్టి నేను ఇది క్రాస్గా వచ్చిన కుట్టుని తీసేసి నేను ఇంకొక కుట్టుని వేసుకున్నాను. ఇలా మనం దీనిని తీసేసి ఇప్పుడు మనం ఈ జాయింట్ చేసుకున్న క్లాత్ మధ్యలోకించి డబల్ కుట్టుని ఈ విధంగా సీదా వైపుకి తిప్పేసి ఇంకో కుట్టుని వేసుకున్నాను. కింద చివరి భాగాన ఫోల్డ్ చేసిన దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు నేను దీనిని ఈ విధంగా మనం చిన్న మనకి ఇది కాజా పట్టి వచ్చేటట్టుగా పెట్టేసుకొని చిన్న పట్టి వచ్చేలాగా పెట్టేసుకొని దీనిని మనం కుట్టు అనేది వేసుకోవాలి. కింద నేను ఒక చిన్న కుట్టు అనేది వేసుకున్నాను. ఆ తర్వాత మనకి వి షేప్లో వచ్చే విధంగా ఈ ఉక్సుల్ని వేసుకోవడం కోసం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. కింద చివరిన అలాగే పైన చివరిన పెట్టేసుకోవాలి. అలాగే మధ్యలో ఈ విధంగా నేను ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే నేను పైన చివరి నుంచి మధ్యలోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అలాగే మధ్యలో నుంచి కింద చివరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. 3 ఉక్సులకి కూడా మధ్యలో గ్యాప్ సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇది మార్కింగ్ చేసి కుట్టు వేసుకుంటే కూడా మనకి ఈ ఉక్సుల పట్టి మధ్యలో అన్నిటికీ కూడా గ్యాప్ అనేది సమానంగా వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సమానంగా వచ్చిందా లేదా ఒకసారి ఈ విధంగా పెట్టి చెక్ చేసుకుంటాను. ఇది మనకి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు సమానంగా వచ్చిందా లేదా చూసుకొని ఏమైనా మనకి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడనే కట్ చేసుకుంటాను. మనకి షోల్డర్ దగ్గర ఈ విధంగా సమానంగా వచ్చింది కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ అయితే చేసుకున్నాను రెండిటికి కూడా. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఆల్రెడీ హ్యాండ్స్ని ముందే ఇది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి మనం ఈ హ్యాండ్స్ యొక్క లోతు స్టార్టింగ్ తీసుకోలేదు కదా. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లోతుని మనం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని
ఇప్పుడైతే దీనిని ఈ విధంగా లోతుని కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వస్తుందో అటువైపు వచ్చేటట్టుగా దీనిని పెట్టేసుకొని, నేను మనకి ఇది పెట్టుకున్న షోల్డర్ జాయింట్ దగ్గరనే ఈ 2 కూడా కింద షోల్డర్ అలాగే మనకి హ్యాండ్స్ యొక్క షోల్డర్ 2 సమానంగా వచ్చేటట్టు పెట్టుకొని ఈ విధంగా నేను హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకున్నాను. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మనకి ఇంకో సైడ్ కూడా జాయింట్ ఉంటుంది కదా, ఈ విధంగా నేను ఇంకో వైపు కూడా పెట్టేసుకొని దీన్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు జాయింట్ చేసేటప్పుడు ఖర్చు అనేది లోపలికి ఒక 1/2 ఇంచు నుంచి 1/2 ఇంచు వచ్చేటట్టు ఉండేటట్టుగా చూసుకొని కుట్టుకోవాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకని ఒక 1/2 ఇంచ్ అంతా పెట్టేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ ఏం లేకుండా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక సైడ్ మనకి హ్యాండ్స్ అనేది ఎక్కువగా వచ్చేసింది. ఇది క్లాత్ అనేది ఇక్కడ సైడ్కి ఎక్కువ వచ్చిన ఈ హ్యాండ్స్ని కూడా నేను కట్ చేసేసాను. ఇప్పుడు నేను ఒకసారి అయితే ఈ విధంగా సైడ్ జాయింట్స్ 2 సమానంగా వచ్చాయి లేదా ఒకసారి అయితే ఈ విధంగా చూసుకుంటాను. ఇక్కడ ఏమైనా మనకి ఎటు సైడ్ అయినా ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఇక్కడ మనం ఈ హ్యాండ్స్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ మనం ఈ కుట్టుని ఈ విధంగా వేసేసుకుంటే ఎటు సైడ్ అన్నా ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం లోపటి నుంచి వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడైతే మనకి ఏమీ రాలేదు, కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మధ్యలోకించి డబల్ కుట్టుని వేసేసుకున్నాను. ఇక్కడ మనకి హ్యాండ్స్కి ఆల్రెడీ మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు ప్రకారం ఈ విధంగా నేను చాక్ పీస్ మనకి మార్కింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి దానిపైనకించి స్ట్రైట్గా ఈ విధంగా ఈ సైడ్ జాయింట్స్ని 2 సమానంగా వచ్చేటట్టు చూసుకొని కింద జాయింట్ కూడా 2 సమానంగా వచ్చేటట్టు చూసుకొని దీన్ని అయితే సైడ్ జాయింట్కి ఒక కుట్టు అయితే వేసుకున్నాను. ఈ విధంగా నేను 2 వైపులా కూడా ఈ హ్యాండ్స్ని అయితే రెడీ చేసేసాను. చూడండి, ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం గల్లపట్టిని వేసుకోవాలి. గల్లపట్టి కోసం కొంచెం పొడుగ్గా ఉండే క్లాత్ని లేదా మధ్య మధ్యలో చిన్న చిన్న క్లాత్స్నైనా జాయింట్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ నెక్ దగ్గర కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసి మెల్లిగా ఈ విధంగా మనం ఈ నెక్ని జాయింట్ చేసుకోవాలి. లోపలికి ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ అంతా ఉండేటట్టుగా చూసుకొని ఈ గల్లని జాయింట్ చేసుకోవాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి చేతి పని ఏం చేయకుండా మనకి ఈ బ్లౌజ్కి ఎక్కడ చేతి పని అనేది ఉండదు. మొత్తం కుట్టుతోనే మనం ఈ గల్లని కూడా నీట్గా ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇది కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్నాక మధ్యలో ఈ విధంగా కట్స్ పెట్టుకోనన్నా దీనిని కుట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి వేరే నెక్స్ ఉంటాయి కదా, పలక గల్ల కానీ స్టార్ గల్ల కానీ అలాంటి వాటికి లోపల కట్స్ పెట్టుకొని మధ్యలోకించి ఇంకొక కుట్టు వేసుకొని మనం ఉక్సు పట్టికే విధంగా జాయింట్ చేసి మధ్యలోకించి వేసుకున్నాము అలా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రౌండ్ గల్ల కాబట్టి అలా ఏం చేయట్లేదు, డైరెక్ట్గా లోపలికి కొంచెం ఈ క్లాత్ని కొద్దిగా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా సన్న పట్టి వచ్చేటట్టుగా చూసుకొని పైనకించి ఈ విధంగా కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇది డైలీ వేర్ అలాగే మనకి రౌండ్ గల్ల కాబట్టి దీనికి లోపలికించి కట్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వేరే లైనింగ్ బ్లౌజులకి ఇంకా వేరే నెక్స్ ఉంటాయి కదా, ఆ నెక్స్కి డిజైన్ నెక్స్కి లోపల కొంచెం ఖర్చుని క్రాస్గా కట్ చేసుకుంటూ వెళ్తే మనకి నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది. కొంచెం లోపల నుంచి మనం ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా ఈ విధంగా మనం చివరి దాకా కూడా సన్న పట్టి వచ్చేటట్టుగా మనకి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైనకించి చివరి నుంచి ఇంకొక డబల్ కుట్టుని వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నెక్ ఉంది కదా, ఈ నెక్ చివరి భాగం నుంచి కూడా ఇంకొక డబల్ కుట్టుని కనుక వేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా నీట్గా వచ్చేస్తుంది. నెక్ కూడా మనకి మరీ సన్నగా కాకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది, చేతి పని చేసే అవసరం లేకుండా. ఒకవేళ మనకి బ్లౌజ్ చినిగినా కూడా మనకి ఈ నెక్ అనేది ఎక్కడ ఊడిపోదు. అలాగే మనకి చూసారు కదా, 2 ఉక్సుల పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాలేదు. నెక్ కూడా మనకి నీట్గా వచ్చేసింది. ఇందాక మనం తీసుకున్న బ్లౌజ్కి అయితే మనం కొలత బ్లౌజ్కి కొంచెం గ్యాప్ ఉంది కదా, మనం ఇందాక తీసుకున్న కొలత ప్రకారం అయితే ఈ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.